తంజావూర్. తమిళనాడులో ఉండే ఈ చోళ క్యాపిటల్ పేరు విన్నప్పుడల్లా నా మైండ్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. లైక్, ఇండియాలో ఇన్ని టెంపుల్స్ ఉండగా ఇది మాత్రం యునెస్కో హెరిటేజ్ ఎలా అయింది? ఈ టెంపుల్ 1000 years అయినా కూడా చెక్కు చెదరకుండా అలానే ఎలా ఉంది? మన తెలుగు పాటల్లో కూడా తంజావూర్ బొమ్మల్ని మెన్షన్ చేసే అంత స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ చేసే వినా కాస్ట్ 1 lakh దాకా ఉంటుందా? ఇలా చాలా క్వశ్చన్స్తో సొల్యూషన్స్ వెతుక్కుంటూ ఐ వెంట్ టు తంజావూర్. బృహదేశ్వర టెంపుల్ తంజావూర్స్ మెయిన్ అట్రాక్షన్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పటికి 1000 years అవుతుంది. 100 decades అయినా కూడా ఇప్పటికీ దిస్ ఇస్ ద టాలెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా విత్ హైట్ ఆఫ్ 216 feet. ఈ టెంపుల్ గురించి ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వితౌట్ సిమెంట్ ఆర్ ప్లాస్టర్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఓన్లీ స్టోన్స్తో ఇంటర్బ్లాకింగ్ టెక్నాలజీ వాడి కన్స్ట్రక్షన్ చేశారు. అయినా ఇప్పటికీ ఈ టెంపుల్ 6 earthquakesని హోల్డ్ చేసింది. అది చాలా షాకింగ్ ఉంది నాకు ఈ టెంపుల్ గురించి. దిస్ ఈజ్ వన్ అమాంగ్ ద 3 greatest చోళ టెంపుల్స్. శివుని కోసం దీన్ని కట్టారు. ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి 1,30,000 tons ఆఫ్ గ్రానైట్ని యూజ్ చేశారు కంప్లీట్గా. ఇంకో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం నియర్లీ 60 kilometers వరకు ఉన్న మౌంటైన్స్లోని గ్రానైట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద టెంపుల్, ఆ పైన ఉన్న కుంభం. టోటల్ 80,000 kgs ఉన్న ఆ కుంభాన్ని 216 feet హైట్లో పెట్టారు. టోటల్ 6 years టైం తీసుకొని 6 kilometers శాండ్తో ర్యాంప్ వేసి థౌజండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ మ్యాన్ పవర్ యూస్ చేసి అది ఎక్కడ పెట్టారు. అండ్ ఎస్, ఇదంతా 1000 years బ్యాక్ ఇండియాలో జరిగింది. ఇన్క్రెడిబుల్, రైట్? ఈ టెంపుల్ వాల్స్ మీద తమిళ్ అండ్ సాంస్క్రిట్లో చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అబౌట్ ద కింగ్స్ హూ రూల్ దిస్ ప్లేస్. అండ్ నార్త్ వాల్ మీద ఈ టెంపుల్ కోసం వర్క్ చేసిన వాళ్ళ పేర్లు అండ్ దర్ రోల్స్ ఇన్స్క్రిప్ట్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్ టెంపుల్, ఇక్కడ ఉన్న నంది 16 feet లాంగ్ అండ్ 13 feet హైట్ విత్ 20 tons ఆఫ్ వెయిట్ ఉన్న ఈ నంది సింగిల్ స్టోన్తో కార్వ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నంది ఇన్ ఇండియా. ఇంత హిస్టరీ ఉంది కాబట్టి దిస్ టెంపుల్ బికేమ్ వన్ ఆఫ్ ద యునెస్కో హెరిటేజ్. అండ్ నెక్స్ట్ మనం వచ్చిన ప్లేస్ తంజావూర్ ప్యాలెస్. ఈ ప్లేస్ని తంజావూర్ నాయక్స్ కన్స్ట్రక్షన్ చేశారు. లేటర్ హ్యాండెడ్ ఓవర్ టు తంజావూర్ మరాఠాస్. ఈ ప్లేస్లో మనం సర్దార్ మహల్, దర్బార్ హాల్, ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, మ్యూజియం అండ్ బెల్ టవర్ చూడొచ్చు. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న వాల్స్ మీద పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ ఆర్ట్ గ్యాలరీలో 1000 years ఓల్డ్ ఐడల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం నటరాజస్వామి ఆర్ట్ గ్యాలరీ కూడా చూడొచ్చు. దర్బార్ హాల్ ప్రస్తుతానికి రెనోవేట్ చేస్తున్నారు. మేబీ ఒక 2 monthsలో వర్క్ అయిపోవచ్చు. 15th centuryలో ఈ ప్లేస్ని తంజావూర్ నాయక్స్ రూల్ చేసేవాళ్ళు. 16th centuryలో మరాఠా జనరల్ ఎకోజీ, హూ ఈస్ ఆల్సో బ్రదర్ ఆఫ్ శివాజీ, టుక్ కంట్రోల్ ఆఫ్ దిస్ ప్లేస్. అండ్ ఆ తర్వాత తంజావూర్ని 1855 దాకా రూల్ చేశారు. అందుకనే మనం ఈ మ్యూజియంలో చాలా మరాఠా కల్చర్ని చూడొచ్చు. సరస్వతి మహల్ లైబ్రరీ, ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లైబ్రరీస్. లోపలికి మనకి ఫోన్ అలో చేయరు, జస్ట్ మనం ఇక్కడికి వచ్చి చూడొచ్చు అంతే. ద బెల్ టవర్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 16th century. ఇది యాక్చువల్గా 7th story టవర్. దీన్ని చాలా రోజులు అయింది కాబట్టి కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ రీపెయింటింగ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మొత్తం. అప్పట్లో ఈ టవర్లో నుంచి ప్రతి అవర్కి ఒకసారి ఒక మంకీ బయటకు వచ్చి ఎవ్రీ అవర్కి ఇండికేట్ చేస్తుందంట, ఒక టైం లాగా. అప్పట్లో రాజైన విజయరాఘవ నాయక్ అనే కింగ్ ఈ టవర్ పైకి వెళ్ళి ప్రతి ఆఫ్టర్నూన్ బృహదేశ్వర టెంపుల్ గోపురాన్ని దర్శించుకునే వాళ్ళంట ఇక్కడ నుంచి. లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ దిస్ టెంపుల్.
తంజావూరు టెంపుల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్కే కాదు, వీణా మేకింగ్ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు మనం ఒక వీణా మేకింగ్ వర్క్షాప్ దగ్గర ఉన్నాం. దాని ప్రాసెస్ మొత్తం చూడడానికి, ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ తంజావూరులో చేసే వీణలన్నీ జాక్ ఫ్రూట్ వుడ్తోనే చేస్తారు. ఆ వుడ్ని తీసుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకున్న తర్వాత ఆ పైన ఒక హోల్ లాగా చేస్తారు. ఆ పైన చేసిన హోల్ని వుడెన్ ప్లేట్తో కవర్ చేసి డెకరేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ వీణ పైన మొత్తం కావాల్సినట్టుగా కార్వింగ్స్ చేసుకొని నెక్స్ట్ దానికి స్ట్రింగ్స్ అండ్ నాబ్స్ యాడ్ చేస్తారు. లాస్ట్లో కస్టమర్కి కావాల్సినట్టుగా పాలిషింగ్ అండ్ పెయింటింగ్ చేసి ఫినిష్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 30 days టైం పడుతుంది. ఈ వర్క్షాప్లో వీణా మేకింగ్ మాత్రమే కాకుండా మీకు ఏమైనా రిపేర్స్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. తంజావూరులో ఇంకొక ఫేమస్ క్రాఫ్ట్ తంజావూరు బొమ్మలు. తంజావూరులో ఈ బొమ్మల్ని ఎర్లీ 19th century నుంచి చేస్తున్నారు. బిఫోర్ దీస్ యూస్ టు బి స్టేటస్ సింబల్స్, బట్ నౌ వీటికి చాలా పాపులారిటీ వచ్చేసింది. ఈ బొమ్మల సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాటంలో ఉండేలా డిజైన్ చేస్తారు. సో అవి ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. అండ్ 2018లో ఇండియన్ గవర్నమెంట్ వీటికి జిఐ స్టేటస్ ఇచ్చింది. ఎప్పుడో హిల్ స్టేషన్స్ అండ్ బీచెస్కి వెళ్దాం అనుకున్నా నేను ఇలా టెంపుల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఉన్న ప్లేస్కి స్టార్ట్ అయ్యే ముందు ఎగ్జైట్ అవ్వనేమో అనుకున్నా. ఒక 20 years old అబ్బాయిని తంజావూరు ఎలా ఎగ్జైట్ చేస్తుంది అనుకున్నా. బట్ ఐఎమ్ రాంగ్. యాక్చువల్లీ తంజావూరు ప్రూవ్డ్ మీ రాంగ్. స్కూల్లో ఉన్నప్పుడు సోషల్ వాస్ మై లీస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ మై డాడ్ ఇస్ ఎ సోషల్ టీచర్. కానీ ఇలా ఆ ప్లేస్ని చూస్తూ దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ విల్ ఐ డూ ఇట్ అగైన్, ఐ విల్ డెఫినెట్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do comment what I can improve in my video. And I'm Tej, signing off.